హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ అజయ్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తంజావూరు. సో ఇదైతే మన ఆల్ ఇండియా ట్రిప్ సిరీస్లో ఎపిసోడ్ 8 అండి. ప్రెసెంట్ అయితే మనం తంజావూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం బిగ్ టెంపుల్కి అయితే వెళ్దామండి. సో ఇదైతే రైల్వే స్టేషన్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ వాకబుల్ కూడా. లెఫ్ట్ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు తంజావూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అండి. సో ఇదైతే ఒక ప్యాలెస్ లాగా అయితే ఉండడం జరుగుతుందండి. మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రామ్ రాజ్ది ఒక పెద్ద స్టోరే ఉండడం అయితే జరుగుతుందండి. మన సైడ్ అయితే రామ్ రాజ్వి ప్రోడక్ట్స్ అనేవి ఒక స్టోర్లో పెట్టి అమ్ముతారు, బట్ ఇక్కడ స్టోర్స్ అయితే ఉండడం జరిగింది రామ్ రాజ్కి. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే టెంపుల్ వ్యూ అయితే కనిపించడం జరుగుతుంది. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం టోటల్ 5 ప్లేసెస్ అయితే కవర్ చేయడం జరిగిందండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉందండి. సో చూస్తున్నారు కదా, అండ్ గోపురం చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నా లైఫ్లో నేను చూస్తున్న ఫస్ట్ పెద్ద గోపురం అయితే ఇది. చాలా వెడల్పు ఉంది. సో దగ్గరికి అయితే వెళ్ళేసి చూసేద్దాం ఒకసారి. ముందుగా మనం తంజావూరుకి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఏమేమి వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ తంజావూరుకి దగ్గరలో ఉన్న ప్రదేశాలు ఏమేమి చూడొచ్చు అనేది చెప్పేసి మాట్లాడుకుందాం. ముందుగా మనం తంజావూరు రీచ్ అవ్వడానికి 3 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి. ఎవరైతే బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటారో సో వాళ్ళైతే ముందుగా చెన్నై నుంచి మదురైకి అయితే రీచ్ అయిపోండి. వన్స్ మదురైలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక మదురై నుంచి తిరుచిరాపల్లికి అయితే వెళ్ళిపోండి. సో తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగంకి అయితే వెళ్ళొచ్చు. జస్ట్ 20 కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో తంజావూరు కూడా అయితే ప్లాన్లో అయితే వేసుకోండి. జస్ట్ ఒక 2 అవర్స్ జర్నీ అయితే ఉండడం జరుగుతుంది తిరుచిరాపల్లి నుంచి. ఇప్పుడు మనం చూస్తున్న గోపురం అయితే రాజరాజన్ గోపురం అండి. ఇదైతే ఫస్ట్ గోపురంగా కూడా చెప్పుకోవచ్చు టెంపుల్ ఎంట్రన్స్ కి. అండ్ దీని హైట్ వచ్చేసరికి 31 మీటర్స్ అండ్ 100 ఫీట్ అయితే ఉండడం జరుగుతుందండి. సో చాలా అంటే చాలా పెద్దగా వెడల్పుగా అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అండ్ నెక్స్ట్ గోపురం గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఒకసారి అయితే చదివేయండి. మోస్ట్ ఆఫ్ ది తమిళనాడులో అయితే మనకి ఎక్కడైనా సరే సైన్ బోర్డ్స్ 3 లాంగ్వేజెస్లో అయితే ఉండడం జరుగుతుందండి. బట్ కొన్ని ప్లేసెస్లోనే కంప్లీట్ తమిళ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ట్రావెలర్స్కి అనేది కొంచెం ఇబ్బంది అయితే జరగడం జరుగుతుంది. అండ్ ఈ సెకండ్ గోపురం పేరే కొదికొప్పు గోపురం అండి. సో ఇదైతే 80 ఫీట్ హైట్ ఉండడం జరుగుతుంది అండ్ 24 మీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 2 గోపురాల మీద అయితే చూసుకోవచ్చు మనం ఎన్నో రకాల శిల్పాలు అయితే చెక్కి ఉండడం కూడా చూసుకోవచ్చు. మెయిన్గా ఈ శిల్పాల్లో యక్షులు, గంధర్వులు, దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయండి. అండ్ ఈ టెంపుల్ని అయితే చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో నాకైతే ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఈ గోపురాల స్పెషాలిటీ ఏంటంటే ఇవైతే సింగిల్ స్టోన్తో అయితే చెక్కబడ్డాయండి. సో మనం అయితే చూసుకోవచ్చు వీటికి ఎలాంటి పెయింటింగ్స్ అయితే లేదు. సో మనం ఎండ పడక ముందు అయితే ఇవి లైట్ గోధుమ రంగులు అయితే ఉండడం జరుగుతుంది. వన్స్ సన్ రైజ్ అనేది సన్సెట్ అనేది అవ్వగానే ఇవి అయితే కలర్ అయితే చేంజ్ అవడం కూడా అయితే మనం చూసుకోవచ్చు. సో టెంపుల్ని అయితే నేను క్లారిటీగా అయితే చూపించానండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. అండ్ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. అప్కమింగ్ వీడియోలో అయితే మనం టెంపుల్ టూర్ చూపించడం జరిగింది అండ్ టైం ల్యాప్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో కంప్లీట్గా వీడియో అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ గోపురం దాటగానే మనకి సెకండ్ గోపురం దగ్గర అయితే జనరల్ చెకింగ్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ టెంపుల్కి కెమెరాస్ అయితే అలో ఉంది, బట్ ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీయొచ్చు, వీడియో అయితే తీయకూడదు టెంపుల్ లోపల. బట్ మనం అంత దూరం నుంచి వచ్చిందే టెంపుల్ చూపించడానికి. సో అలాంటప్పుడు రిస్క్ చేయడంలో తప్పు లేదనిపించేసి మనమైతే వీడియో కూడా అయితే తీయడం జరిగింది. సెక్యూరిటీ వాళ్ళు మనకి 2 to 3 టైమ్స్ అయితే చెప్పడం కూడా జరిగిందండి. బట్ నేనైతే వీడియో అయితే తీయడానికే ట్రై చేశాను పాసిబుల్ ఉన్నంత వరకు. అది కూడా మీకు వీడియోలో అయితే కనిపించడం జరుగుతుంది వాళ్ళు ఎలా స్టాప్ చేయమని చెప్పారు అని చెప్పేసి. సో ఒకసారి అయితే టెంపుల్ వ్యూ మొత్తం అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను, చూడండి. సో మనమైతే ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ టెంపుల్ టూర్ అయితే ఫినిష్ చేసేసుకుందాం. మనమైతే టెంపుల్ టూర్ చూస్తూ ఈ ఆలయ చరిత్ర గురించి ఎవరు బిల్డ్ చేశారు అండ్ ఇది ఎప్పుడు కట్టడం జరిగింది అండ్ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీస్ అండ్ ప్రతి ఒక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఒకసారి బ్యాక్గ్రౌండ్ వ్యూస్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఒక స్క్రీన్ మీద పిక్చరైజ్ చూసినట్టయితే అనిపిస్తుంది నాకు. సో అంత బాగా అయితే ఉండడం జరిగింది. ముందుగా ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే దీనినే బిగ్ టెంపుల్ అంటారు మరియు బృహదేశ్వరర్ టెంపుల్ అండ్ పెరియా కోవిల్ అని కూడా అయితే పిలవడం అయితే జరుగుతుందండి. సో ఈ టెంపుల్కి అయితే 3 పేర్లు అయితే ఉండడం జరుగుతుంది. సో మనం ఎక్కడ చూసుకున్నా సరే ప్రతి ఒక్క స్టోన్ మీద చాలా అంటే చాలా ఆర్కిటెక్చరల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. అంత బాగా అయితే చెక్కడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది.
బృహదేశ్వరర్ అంటే మహాశివుడు అండి. సో ఈ దేవాలయం అయితే మహాశివుడికి అంకితం అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్ లోపల సైడే మనకి 20+ దేవతల విగ్రహాలు అండ్ చిన్న చిన్న గుళ్ళు కూడా అయితే ఉండడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కటైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఈ టెంపుల్లో 1000+ శివలింగాలు అయితే ఉండడం జరుగుతుందండి. సో దీన్నే సహస్ర శివలింగం ఉన్న టెంపుల్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఆలయాన్ని అయితే చోళరాజు వంశం యొక్క మొదటి రాజు రాజరాజ చోళుడు 1 అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, టెంపుల్ ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలా అంటే చాలా పెద్దదిగా అనిపించడం జరుగుతుంది. మనం ఆల్రెడీ లార్జెస్ట్ టెంపుల్ అయిన శ్రీరంగం కూడా అయితే లాస్ట్ వీడియోలో అయితే చూపించడం జరిగింది. మన ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తమిళనాడు సిరీస్లో మనం ఆల్రెడీ 8 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్కి అయితే బూస్టప్గా కూడా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ చూసిన వీడియో ప్రతిదాన్ని లైక్ అయితే చేయండి. నాకు కూడా ఒక సపోర్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనం లెఫ్ట్ సైడ్ పీకాక్స్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ అయితే 10th సెంచరీ అంతకంటే ముందైతే నిర్మించినట్లయితే మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయం చోళుల స్టైల్లో అయితే నిర్మించబడింది. అంతేకాకుండా ఈ ఆలయం చోళ రాజ్యం యొక్క గొప్పతనాన్ని, కీర్తిని మరియు మహిమాన్వితను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయానికి అయితే 3 లెవెల్స్ ఆఫ్ ప్రాకారాస్ అయితే ఉండడం జరుగుతుందండి. సో మనమైతే ఆల్రెడీ శ్రీరంగంలో చూసాం కదా, 7 లెవెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. బట్ అదేంటంటే విడివిడిగా ఉండడం వల్ల ఆ టెంపుల్ అయితే పెద్దదిగా అనిపించదు. బట్ ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రాకారంలోనే చాలా అంటే చాలా ఒక స్టోన్తో చెక్కిన పెద్ద టెంపుల్గా కనిపించడం వల్ల ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మనకు కనిపిస్తుంది కదా ఈ గోపురం, ఇదైతే 80 టన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. దీన్ని 50 కిలోమీటర్స్ దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు వారాహి టెంపుల్ కూడా అయితే ఉండడం జరిగింది. అలాగే కాకుండా ఇక్కడ గణపతి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా అయితే చూపించడం అయితే జరిగింది. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో ప్రాకారాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రహరీ గోడలు అండి. మొదటి లెవెల్ ఆఫ్ ప్రహరీ గోడ వచ్చేసరికి మనకి గర్భగుడి చుట్టూ అయితే ఉండడం జరుగుతుందండి. సో మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అండ్ మనం లెఫ్ట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు. ఈ ప్రహరీ గోడ అయితే చాలా అంటే చాలా పెద్దది. అండ్ దీని లోపలే మనకి 20+ టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే దేవతలు ఉండడం అయితే జరుగుతుంది. ప్రధాన గోపురం మనకు కనిపిస్తుంది కదా స్ట్రైట్గా. సో ఆ గోపురం కూడా అయితే ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాకారంలో అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కసారి ఈ పిక్చరైజేషన్ అయితే చూడండి. నా లైఫ్లో చూసిన బెస్ట్ విజువల్స్లో ఇది కూడా ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. అంత బాగా అయితే అనిపించింది దగ్గరగా చూసినప్పుడు నాకు. ఈ మొదటి ప్రాకారంలో అయితే మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధాన మండపం, నంది మండపం, ఇలా దేవతల టెంపుల్స్ ఇలా మొత్తం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ అయితే మొదటి ప్రాకారంలో అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం రెండవ ప్రాకారం, ఇది ఆలయాన్ని రక్షించే విశాలమైన ప్రాకారంగా అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ప్రదక్షిణ చేయాలనుకుంటారో సో ఈ ప్రాకారం చుట్టూ చేసినట్లయితే మనమైతే టెంపుల్ మొత్తం ప్రదక్షిణ చేసినట్లయితే చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ది మూడవ ప్రాకారం, ఇది అవుటర్ మోస్ట్ ప్రాకారంగా అయితే చెప్పుకోబడుతుంది. సో దీనికే మనకి రాజరాజ గోపురం అండ్ కొదికప్పు గోపురం ఈ ప్రాకారంలోనే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాకారం అయితే చాలా విశాలవంతమైంది అండ్ టెంపుల్ పరిరక్షణకు అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నదే ప్రధాన గోపురం అండి. సో ఈ గోపురం అయితే 216 ఫీట్ల ఎత్తు మరియు 66 మీటర్లు అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ గోపురం గురించి తమిళ్ హీరోస్ చాలా మంది, విక్రమ్ చియాన్ ఇలా చాలా మంది అయితే ఈ గోపురం గురించి చాలా ఇంటర్వ్యూస్లో అయితే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అంత స్పెషల్ ఇది. పూర్వకాలంలో ద్రావిడ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఆ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే అతిపెద్ద గోపురంగా అయితే చెప్పుకోవచ్చు. 216 అడుగుల మెయిన్ గోపురం అండి ఇది. అంతేకాకుండా ఈ పై భాగంలో మనకు కనిపిస్తుంది కదా రాయి, అది ఒక్కటే రాయి అండి. 80 టన్నుల బరువు అయితే ఉండడం జరుగుతుంది. సో అంత పెద్ద రాయిని ఎలాంటి హెల్ప్ లేకుండా మనుషులు అయితే అక్కడ పెట్టడం అయితే జరిగిందని అయితే మనం చూసుకోవచ్చు చరిత్ర ద్వారా. ఎన్నోసార్లు భూకంపం వచ్చినా సరే ఈ టెంపుల్ అయితే చెక్కు కూడా చెదరలేదండి. అంత బాగా అయితే నిర్మించడం అయితే జరిగింది. సో మనం వరల్డ్ వండర్స్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళేసి అయితే చూస్తూ ఉంటాము. బట్ ఇలాంటి టెంపుల్ విజిట్ చేసినప్పుడు అయితే మన భారతదేశం యొక్క గొప్పతనం అండ్ చరిత్ర అయితే మనకి తెలవడం అయితే జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఆ విజువల్ చూస్తుంటే నాకైతే లిటరల్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముందుగా అయితే నాకు తంజావూరు ప్లాన్లోనే లేదండి. నేనైతే శ్రీరంగం వరకే ప్లాన్ చేసుకున్నాను. బట్ ఇక్కడికి రాకపోయి ఉన్నట్లయితే నేను చాలా అంటే చాలా నాలెడ్జ్ మిస్ అయ్యేవాడిని. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ రావడం అనేది కుదరదు. సో మనం రావాలి అనుకున్నా రాలేము, ప్లాన్ చేసుకొని రావాలి అనుకొని కూడా రాలేని రోజులు ఉంటాయి.
బట్ ఇలా కుదిరినప్పుడు వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మనకైతే చాలా అంటే చాలా అనుభూతికి అయితే గురవుతాము. అంతేకాకుండా ఈ గోపురం నీడ అనేది భూమి మీద పడదంటండి. మనం పూరి జగన్నాథ టెంపుల్ అయితే విన్నాం కదా, సో అలాగే ఈ టెంపుల్ నీడ కూడా భూమి మీద అయితే పడదంట. ఆ స్టైల్లో అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. అంతేకాకుండా దీని ఆర్కిటెక్చరల్ డిజైన్ వల్ల ఏంటంటే ఈ టెంపుల్ నీడ అనేది కింద పడటం కంటే ముందు పక్కన గోడలు అవి ఉంటాయి కదా, సో వాటి మీద పడేటట్లయితే నిర్మించడం అయితే జరిగింది. మనం సన్సెట్ అయ్యేటప్పుడు ఇలాంటి టెంపుల్స్ అన్నీ పాసిబుల్ ఉన్నంత వరకు ఎర్లీ మార్నింగ్ అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే సన్ రైజ్ అప్పుడు చాలా అంటే చాలా బాగా కనిపించడం అయితే జరుగుతుంది. సో అరౌండ్ 6 AM నుంచి 9 AMలోకి అయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క రంగు చూసుకున్నాం కదా మనం, ఇదైతే నార్మల్గా గోధుమ రంగులో అయితే ఉండడం జరుగుతుంది. వన్స్ సూర్యకాంతి పడగానే ఇదైతే ఎర్రటి గులాబీ రంగులోకి అయితే మారడం జరుగుతుంది. సో మీరైతే వీడియోలో కూడా చూసుంటారు, దగ్గరగా చూపించాను కదా. అండ్ మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కూడా కవర్ చేసేటప్పుడు అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, 1000+ శివలింగాస్ అయితే ఉండడం అయితే జరిగిందండి. దీన్నే సహస్ర శివలింగం అని కూడా అంటారు. శ్రీ బృహదేశ్వర స్వామి ఇక్కడైతే ప్రధాన లింగం అండి. సో ఈ లింగం అయితే 13 అడుగుల ఎత్తు అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏ గోడ మీద చూసుకున్నా సరే ఏదో ఒక రకమైన శిల్పాన్ని అయితే చెక్కి ఉండడం అయితే జరుగుతుంది. ఒక డిఫరెంట్ స్టైల్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక బావి కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో అయితే చాలామంది డబ్బులు కూడా వేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనకూడదు కదా, ఎవరి నమ్మకాలు వారివి. సో ఇక్కడ నుంచి నేను అనుకోవడం అయితే ఇక్కడ నుంచి ఒకప్పుడు వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేసేవారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి. ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్గా స్టోన్ తోటి నిర్మించడం అయితే జరిగిందండి. ఎలాంటి పరిశ్రమలు అయితే యూజ్ చేయలేదు దీంట్లో. ఈ ఆలయం అయితే ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క స్టోన్ని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దొరకడం అయితే జరగదండి. సో ఈ రాతిని ఎక్కడి నుంచి తెచ్చారు అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ టెంపుల్ని అయితే భూకంపాలకి తట్టుకునేలా ఆ రోజుల్లోనే ఆలోచించి అయితే కట్టడం అయితే జరిగింది. సో అప్పట్లో టెక్నాలజీ ఎంత బాగా ఉందనేది అయితే మనం చూసుకోవచ్చు. ఒకసారి అయితే మనం టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ కూడా అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇటు సైడ్ అయితే మనకి టెంపుల్ అనేది ఇంకా కంప్లీట్గా ఎర్రటి గులాబీ రంగులోకి అయితే రాలేదు. ఎందుకంటే ఇటు సైడ్ అయితే సూర్యరశ్మి అనేది ఇంకా పడలేదు కాబట్టి. సో ఇక్కడైతే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో మనం అయితే చూసుకోవచ్చు ఇది ఏ శతాబ్దంలో కట్టారు అని కూడా అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అండ్ ఆ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా అయితే చూపించాను, ఒకసారి చూడాలి అనుకున్న వాళ్ళు అయితే చూసేయండి. సో చూడండి, చిన్న టెంపుల్ లేదు, పెద్ద టెంపుల్ లేదండి. ప్రతి ఒక్క టెంపుల్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ కార్నర్లో కూడా చాలా అంటే చాలా బాగా చెక్కడం అయితే జరిగిందండి. సో అంత డెడికేటెడ్గా చెక్కడం అనేది అసలు చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు మనం దీని నుంచి. ఈ రోజుల్లో మనం ఏదైనా పనిని ఒక 10 minutes చేసినట్లయితేనే వేరే దానికైతే డిస్ట్రాక్ట్ అయిపోయి ఆ పని అయితే ఆపేయడం జరుగుతుంది. సో అలాంటిది ఇంత పెద్ద టెంపుల్ని నిర్మించడానికి ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు కష్టపడి ఉంటారో మనమైతే ఆలోచించాలి. సో అంత డెడికేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా అయితే నిర్మించడం అయితే జరిగిందండి. సో వాళ్ళు ఏమి ఆలోచించి ఈ టెంపుల్స్ కట్టారనేది అయితే నాకైతే తెలియదు, కానీ మనమైతే గర్వంగా చెప్పుకోదగ్గ చరిత్ర అయితే మనకి ఇచ్చేళ్ళారండి. సో దాన్ని అయితే మనం కాపాడుకోవాలి. సో కాపాడుకోవాలంటే మనం తరచుగా విజిట్ చేస్తా వీటన్నిటిని అయితే కాపాడుకోవాలి. ఇప్పటి వరకు అయితే మనం దేవాలయానికి ఎడమ పక్క మరియు వెనక భాగాన అయితే చూసామండి. సో ఇప్పుడు రైట్ సైడ్ అయితే చూద్దాము. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ మరికొన్ని చిన్న చిన్న దేవాలయాలు కూడా అయితే ఉండడం జరిగింది. అండ్ టెంపుల్కి మిడిల్లో వీళ్ళైతే గార్డెనింగ్ స్టైల్లో అయితే పెంచడం జరిగింది. గ్రాస్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ విజువల్కి ఆ లైట్ ఎఫెక్ట్కి అంతా టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒక మూవీలో చూసినట్టయితే అనిపించడం అయితే జరిగింది నాకు, అంత బాగుండడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి అయితే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉండడం అయితే జరిగింది. అంతేకాదండి, ఈ ఆలయంలో అయితే ఇంకొక స్పెషాలిటీ అయితే ఉండడం జరిగింది. సో కొన్ని వాల్స్ అయితే సంగీతాన్ని ప్రతిధ్వనించేలా అయితే నిర్మించబడ్డాయంట. సో నేనైతే నాకు అప్పటికి తెలియదండి, అందువల్ల చూడలేకపోయాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిసి ఆల్రెడీ వెళ్ళి ఉన్నట్లయితే ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. లేదా ఇన్ కేస్ ఎవరైనా ఫ్యూచర్లో వెళ్ళినట్లయితే ఇది చూడడం అయితే మర్చిపోవద్దు. అలా ప్రతిధ్వనించే గోడల్నే సంగీత గర్భాలయం అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, ఒకసారి అయితే మీరైతే వచ్చేసి చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది.
నాకైతే ఒక పెయింటింగ్ చూస్తున్నట్లయితే అనిపిస్తుందండి. సో అంత నీట్ అండ్ క్లీన్గా అయితే ఉండడం అయితే జరిగింది. సో డెఫినెట్గా ఎవరైనా సరే శ్రీరంగం లేదా తమిళనాడు వచ్చినట్లయితే ఒకసారి అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చెన్నై నుంచి అయితే కొంచెం లాంగే ఒక 350 కిలోమీటర్స్ వరకు అయితే ఉండొచ్చు. బట్ శ్రీరంగం, మధురై ఇలా ఈ ప్లేసెస్కి వచ్చినట్లయితే అస్సలైతే మిస్ అవ్వద్దు. ఈ 80 టన్నుల టెంపుల్ మీద పెట్టిన రాయి అయితే ఉంది కదా, సో అదైతే నీలగిరి కొండలకి ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రదేశం నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ మనుషులు అయితే పెట్టడం జరిగిందండి. ఇదైతే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే అబౌట్ అవర్ యాన్సెస్టర్స్ అండి. సో మన పూర్వీకుల గురించి అయితే గర్వంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి టెక్నాలజీ లేని డేస్లోనే ఇంత బిగ్ టెంపుల్స్ అయితే వాళ్ళైతే బిల్డ్ చేశారు అండ్ మనకైతే చరిత్రను అయితే మిగిలిచ్చారనమాట. అప్పట్లో వాళ్ళ విజన్ ఏంటో నాకు తెలియదు కానీ బట్ ఇప్పట్లో అయితే మనమైతే ఈ టెంపుల్స్ని అయితే కాపాడుకోవాలి. ఇన్ కేస్ మనం చాలా దూరం నుంచి వస్తున్నాము అండ్ ఈ టెంపుల్స్ని ఎప్పుడు విజిట్ చేయాలి అన్నట్లయితే సో స్పెషల్ డేస్ గురించి అయితే చెప్తానండి, అవైతే నోట్ చేసుకోండి. సో ఆ టైంలో అయితే మీరు ఇటు వచ్చినట్లయితే ఈ టెంపుల్స్ని విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఎవరైనా సరే డిసెంబర్ ఆర్ జనవరిలో వస్తున్నట్లయితే ఆరుద్ర దర్శనం అనేది ఒకటైతే ఉంటుందండి. సో ఇదైతే స్పెషల్ డేగా జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లార్డ్ నటరాజస్వామి, శివుడి మరొక రూపమైన నటరాజస్వామి. ఈయనకైతే ప్రత్యేక పూజలు అయితే ఈ టెంపుల్ అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా డిసెంబర్ ఆర్ జనవరిలో ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ డేస్ ఏదో చూసుకొని అప్పుడైతే విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ ఫిబ్రవరి తర్వాత విజిట్ చేయాలి అనుకున్నట్లయితే మహాశివరాత్రి అండి. సో నైట్ అంతా ఇక్కడైతే జాగారం అయితే చేస్తారంట ప్రజలు. సో అప్పుడైతే విజిట్ చేయొచ్చు. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు మనతో పాటు. అంతేకాకుండా ఈ టెంపుల్లో నందీశ్వరుడు అయితే 12 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో అయితే ఉండడం జరుగుతుందండి. ఇన్ కేస్ ఏప్రిల్ అలా విజిట్ చేయాలి అనుకుంటే పంగుని ఉత్తరం అండి. సో ఇక్కడైతే స్పెషల్ ఫెస్టివల్గా అయితే చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే టెంపుల్ టైం ల్యాప్స్ అయితే చూసేద్దాం. సో టైం ల్యాప్స్ కమింగ్ ఇన్ 3, 2, 1. ప్రస్తుతానికైతే మనం టెంపుల్కి అవుట్ సైడ్ అయితే ఉన్నామండి. సో దీనికి ఆపోజిట్ సైడే మనకి పార్కింగ్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే వెహికల్స్తో వస్తారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అండ్ దాని పక్కనే రాజాలి బర్డ్స్ పార్క్ అయితే ఉండడం జరుగుతుందండి. సో దీంట్లో ఎంట్రీ ఫీజు అయితే 150 రూపీస్. మనకైతే టైం లేక విజిట్ చేయలేదు. సో మనమైతే నెక్స్ట్ తంజావూరు ప్యాలెస్కి అయితే వెళ్తున్నామండి. ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ తంజావూరు న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 500 మీటర్స్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడికైతే లోకల్ ఆటో ఫెసిలిటీ అయితే లేదు. మనం న్యూ బస్ స్టాండ్ వరకు వచ్చేసి అక్కడ నుంచి అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం అయితే జరుగుతుంది. సో మనమైతే నడిచేసి వచ్చేయచ్చు. దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఓపెన్లో ఉంచడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా దీని ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి 6 ప్లేసెస్ అయితే చూడడానికి యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళగానే మనకి సరస్వతి లైబ్రరీ అయితే ఉండడం జరుగుతుందండి. దీనినే సరస్వతి మహల్ లైబ్రరీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. మనకి ఎంట్రన్స్లోనే ఒక స్టోర్ అయితే ఉండడం జరుగుతుందండి ప్యాలెస్ లోపలే. సో మనకి ఏమైనా బుక్స్ కానీ ఇలా స్టాచ్యూస్ కానీ కావాలి అంటే ఇక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ప్రైజెస్ మాత్రం సో నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు అనుకుంటా. ఈ సరస్వతి మహల్ లైబ్రరీలో అయితే మొబైల్తో షూట్ చేయడానికి అయితే అలో లేదు. మనం మొబైల్ అయితే తీసుకెళ్ళొచ్చు. సో పాసిబుల్ ఉన్నంత వరకు అయితే నేను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ లైబ్రరీ ఇండియాలోనే కాదు ఎంటైర్ ఏషియా మొత్తం మీద ఓల్డెస్ట్ లైబ్రరీస్లోని ఇది కూడా ఒకటి. ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ బుక్స్ అయితే రాసినవి ఉంటాయి కదా, తాళపత్ర గ్రంథాలు అలా మనం చెప్తాం కదా. సో అవి కూడా అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఒకసారి అయితే పాసిబుల్ ఉన్నట్లయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే కొంచెం నచ్చింది. ఒక 5 minutes 10 minutes అయితే ఇక్కడ కొంచెం చూడడం అయితే చేశాను. ఇన్ కేస్ మీకు టైం ఉండి వెళ్ళినట్లయితే ఈ ప్లేస్ కూడా యాడ్ చేసుకోండి మీ ఐటినరీలో. ఈ లైబ్రరీ అయితే మారథా నాయక టైం పీరియడ్లో అయితే కట్టడం అయితే జరిగిందండి. సో ఈ లైబ్రరీతో పాటు ఈ ప్యాలెస్లో మరొక 5 ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డులో ఆర్ట్ గ్యాలరీ, ఇలా బెల్ టవర్, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి.
మనమైతే ఈ ప్యాలెస్ ఓపెన్ చేయగానే వచ్చేసామన్నమాట. సో అందుకే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో ఏమనుకోవద్దు. ఇక్కడ చూసిన ప్లేసెస్లో నా ఫేవరెట్ ప్లేసెస్ వచ్చేసరికి డెఫినెట్గా ఆర్ట్ గ్యాలరీ అండి. సో చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా ఎంట్రీ కూడా ఎంత బాగుందో. సో లోపలికి వెళ్ళాకైతే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నేను చెప్పడం కాదు, మీరైతే చూడండి ఒకసారి. అండ్ చాలా పురాతనమైన విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఇవే విగ్రహాలు రీసెంట్గా నేనైతే ఒక ఆస్ట్రేలియా అండ్ కొన్ని యూకే వ్లాగ్స్ అయితే చూశానండి. సో ఆ వ్లాగ్స్లో అయితే వాళ్ళు మ్యూజియం చూపించడం జరిగింది, వాళ్ళ దగ్గర మ్యూజియం. ఆ మ్యూజియంలో మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన విగ్రహాలను అయితే పెట్టి అయితే వాళ్ళైతే మనీ అనేది ఎర్న్ చేయడం అయితే చేస్తున్నారండి. సో మన దగ్గర మనం కూడా టూరిజంని అయితే పెంచాలి. సో మన దగ్గర కూడా చాలా విగ్రహాలు అయితే పురాతనమైనవి అయితే ఉండడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ బిఫోర్ 1500 అండ్ ఇంకా బిఫోర్ ఇయర్స్లో నుంచి బయటకు అయితే తీసినవండి. సో వీటిల్లో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే వినాయకుడివి అండ్ బుద్ధుడు అయితే చాలా వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ విగ్రహాల్లో 90% వరకు సింగిల్ స్టోన్ తోటే చెక్కబడినవి అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో చూసుకోవచ్చు మీరు, ప్రతి ఒక్క విగ్రహం అయితే చాలా అంటే చాలా క్లియర్గా అయితే చెక్కడం అయితే జరిగింది ఆ రోజుల్లోనే. సో చెప్పాను కదా, బుద్ధుడి విగ్రహాలు కూడా అయితే ఉండడం జరిగిందని చెప్పేసి. అంతేకాదు రామాయణంలో జరిగిన కొన్ని విశేషాల గురించి ఆ విగ్రహాలు కూడా అయితే ఉండడం అయితే జరిగిందండి. అండ్ ఈ లోపలే ఒక చిన్న టెంపుల్ కూడా అయితే ఉండడం జరిగింది. సో మీకు అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది కూడా వినాయకుడి గుడిగా అయితే మనం అయితే చూసుకోవచ్చు. మన దగ్గర ఈ విగ్రహాలన్నీ ఉన్నప్పుడైతే చూడడానికి అయితే ఇష్టపడము, 10 రూపీస్ పే చేయాలని. అదే మనం వేరే కంట్రీకి వెళ్ళినట్లయితే అక్కడ డాలర్స్ పే చేసి వావ్ అంటాము. ఈ ఆర్ట్ గ్యాలరీని రాజరాజ చోళ ఆర్ట్ గ్యాలరీ అని కూడా అయితే పిలవడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడైతే మనం నటరాజస్వామి స్టాచ్యూ, ఇలా చాలా రకాల స్టాచ్యూస్ అయితే చూసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను ఈ ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోయాక మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట, అరౌండ్ 40 minutes to 1 hour వరకు. సో ఇంకా చాలా పెద్ద గ్యాలరీ అండి. సో డెఫినెట్గా దీనికోసమైనా విజిట్ చేయమని అయితే చెప్తాను ప్యాలెస్ని. ఈ ఆర్ట్ గ్యాలరీకి అలాంటి సపరేట్గా ఎంట్రీ ఫీజ్ అయితే లేదండి. సో మనం ఎంట్రన్స్లోనే ఒక 50 రూపీస్ టికెట్ తీసుకుంటాం కదా, సో దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే పెట్టారండి ప్రతి ఒక్కటి. అండ్ ప్రతి ఒక్క దానికి నేమింగ్ అయితే ఇచ్చారు. అండ్ దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనం ఏంటంటే చాలా నేర్చుకోవచ్చు అనమాట, ఇవి ఇక్కడ ఎందుకున్నాయి అండ్ ఎప్పటివి అండ్ వీటి ద్వారా యూజ్ ఏంటి అని చెప్పేసి మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరైనా తంజావూరు వచ్చేసి టెంపుల్ విజిట్ అయిపోయాక ఇంకా మాకు కొంచెం టైం ఉంది, మేము ఇంకా వేరే ప్లేసెస్ చూడడానికి టైం ఉంది అనుకున్నప్పుడు అయితే దీన్ని కూడా అయితే మీ ఐటినరీలో అయితే డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా మార్నింగ్ టైంలో ఓపెన్ చేయగానే నేను రావడం వల్ల ఏంటంటే ఎక్కువ రష్ అనేది లేదు. సో దానివల్ల నేనైతే ప్రశాంతంగా వీడియో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం చూస్తున్న ప్రతి ఒక్కటి అయితే బ్రాంజ్, సిల్వర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అప్పట్లో బ్రాంజ్ మెటీరియల్తో చేసే విగ్రహాలు అనేవి ఎక్కువగా ఉండేయండి. సో మనమైతే చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి బ్రాంజ్తో అయితే చేసిందే. అండ్ ఈ ఆర్ట్ గ్యాలరీలోనే మనమైతే బిగ్ టెంపుల్ మొత్తం వ్యూ ఎలా ఉంటుందో మనమైతే చూసుకోవచ్చు. ఒకసారి నేనైతే ఆల్రెడీ అరుణాచలం వ్యూ మొత్తం అయితే ఆ వీడియోలో అయితే చూపించడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, బిగ్ టెంపుల్ వ్యూ మొత్తం అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో దీంట్లో మొత్తం 3 ప్రాకారాస్ అయితే ఉన్నాయని చెప్పేసి మనమైతే చెప్పుకున్నాం కదా. సో చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ ఏ లెవెల్లో ఎలా ఉందా అని చెప్పేసి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉందండి ఇక్కడ నుంచి చూసినట్లయితే. బట్ మనం డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే సో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. దీన్నే మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో అయితే బ్లూ ప్రింట్ అని అయితే పిలుస్తామండి. సో టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనేదాన్ని చూపించడం చిన్నగా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఇంకొక విగ్రహం అయితే ఉంది, అలాగే మరొక 2 ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయండి. సో ఇదైతే చూసినట్లయితే మనం దర్గాగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. దీన్నే నాగోర్ దర్గా అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక ప్లేస్ కూడా అయితే పక్కనే ఉండడం అయితే జరిగింది. సో ఇదైతే చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీలో రాష్ట్ర భవన్ ఉంటుంది కదా, అలా అయితే ఉండడం జరిగింది. ఆర్ట్ గ్యాలరీలో వీటి స్ట్రక్చర్స్ పెట్టారు అంటే సో ఇవి ఎంత ఫేమస్ అనేది కూడా మనం అయితే ఒకసారి ఆలోచించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మోన్యుమెంట్స్ యొక్క హిస్టరీ గురించి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చదవడానికి అయితే ప్రయత్నించండి. ఇవన్నీ 1966కి అయితే ముందు కలెక్ట్ చేసుకున్నట్లుగా అయితే మనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ.
అండ్ నెక్స్ట్ అయితే మనం చూడబోయేది బెల్ టవర్ అండి. సో దీన్ని కూడా ఒకసారి లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాము. సో నేనైతే దీనికి పై వరకు ఎంట్రన్స్ ఉంది అనుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది. బట్ పైకి అయితే ఎంట్రీ లేదండి. సో పైకి ఎంట్రీ ఉన్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది అక్కడ నుంచి V1 అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఓకే. సో లోపలికి వెళ్ళేసి ఒకసారి ఏమేమి ఉందా అండ్ ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అనే దాని గురించి కూడా అయితే ఒకసారి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. లాస్ట్ 12 మినిట్స్లో మనం ఐరావతేశ్వర టెంపుల్ అయితే చూపించడం అయితే జరిగిందండి. దాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే అది ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని అయితే చెప్పుకోవచ్చు. నాకైతే నేను ఇప్పటి వరకు చూసిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకుంటాను. అండ్ అదైతే చూడడానికి హంపీ లాగా అయితే అనిపించడం అయితే జరుగుతుందండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడైతే చూసుకుంటున్నారు కదా, మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి ఎక్కడైనా గేట్స్ ఓపెన్లో ఉంటే పైకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇదంతా నేను 2 థింగ్స్ కోసం అయితే చేస్తున్నానండి. ఒకటి నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ కోసం అయితే చేస్తున్నాను అండ్ మీకు చూపించడానికి అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీకైతే ఈజీగా చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకైతే చాలా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగా వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో ఈ వీడియో కూడా అలాగే వెళ్ళిద్దని అయితే నమ్ముతున్నాను. ఈ బెల్ టవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మరాఠా రాజులు నిర్మించిన 7 అంతస్తుల భవనంగా అయితే చెప్పుకోవచ్చండి. సో దీనిని పూర్వకాలంలో వాచ్ టవర్ లాగా అయితే ఉపయోగించడం అయితే జరిగింది. అంతేకాకుండా దీనిపై నుంచి చూసినట్లయితే తంజావూరు నగరం మొత్తం అయితే కనిపించడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు. బట్ పైకి అయితే ఎంట్రన్స్ లేకపోవడం వల్ల మనం చేయగలిగింది ఏం లేదు. సో నేను చాలా ఎంట్రన్సెస్ నుంచి అయితే చూశాను పైకి వెళ్ళడానికి. బట్ గేట్స్ అన్ని క్లోజ్లో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడే కాదండి, చాలా కాలం నుంచి అయితే ఇది క్లోజ్లో అయితే ఉండడం అయితే జరిగింది అనుకుంటా. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, అప్పట్లో మహారాణి ఉంటుంది కదా. సో ఇక్కడ ఒక నది ఉండేది అనమాట, చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా. సో ఆ స్విమ్మింగ్ పూల్లో మహారాణి వచ్చేసి అక్కడ నుంచి ఒక స్టెప్స్ కనబడుతుంది కదా. సో ఆ స్టెప్స్ నుంచి దిగి వచ్చి ఇక్కడ బాత్ చేసేది అనమాట. సో ఇక్కడంతా అలంకరణ అదంతా జరుగుతూ ఉండేది. సో ఇది దర్బార్ అనమాట. ఇంకా అది దీని హిస్టరీ. పైకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, బట్ ఎంట్రీ లేదు. ఎప్పటి నుంచో క్లోజ్ చేశారు అట్టుంది, ఇప్పుడే కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఓపెన్. రాజరాజ చోళ మెమోరియల్, శ్రీ నల్లూరు మారియమ్మన్ టెంపుల్, అరుల్ మోజీపురం 6 kilometers, బృహదేశ్వర టెంపుల్ తంజావూరు 1 kilometer, సరస్వతి మహల్ లైబ్రరీ తంజావూరు, శ్రీ నీలమేఘ పెరుమాళ్ టెంపుల్ వేలూరు 4 kilometers, శ్రీ బ్రహ్మాశ్వర కాందీశ్వర టెంపుల్ తిరుకాందియూర్, అయ్యార్ టెంపుల్ తిరువయ్యూర్ 12 kilometers, అరుల్మిగి గార్బక్షభిగాయి టెంపుల్, రామలింగేశ్వర టెంపుల్ పాపనాశనం 23 kilometers, శ్రీ తేనుశ్వర టెంపుల్ పట్టేశ్వరం 36 kilometers, ఐరావతేశ్వర టెంపుల్ దారాసురం 36 kilometers. కుదిరితే దీనికి అయితే వెళ్దాం. అరుల్మిగు స్వామినాథ టెంపుల్ స్వామిమలై 34 kilometers, అరుల్మిగు తిరునాగేశ్వర టెంపుల్ తంజావూరు 47 kilometers, శ్రీ మహాలింగ స్వామి టెంపుల్ 50 kilometers, కళ్యాణ సుందరేశ్వర టెంపుల్ 67 kilometers. సో ఈ 15 ప్లేసెస్ అయితే చూడొచ్చు. సో లోపలికి ఎంటర్ అవగానే దర్బార్ హాల్ ఉంటుంది. దాంట్లో స్పెషల్ ఎంట్రీ ఫీజు పే చేయాలి. సో దాని పక్కనే సరస్వతి మహల్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఒక లైబ్రరీ. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో బెల్ టవర్ అండ్ ఆర్ట్ గ్యాలరీ రెండింటికి అయితే మళ్ళీ ఎంట్రీ అయితే ఉంది.
నెక్స్ట్ అయితే మనం తంజావూరు మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం అండి. సో ఇదైతే పురాతన మ్యూజియాల్లో ఇది కూడా ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. చాలా ఏళ్ల క్రితం అండి ఇది. సో ఇక్కడ దీని పక్కనే మనకైతే ఒక చిన్న షాప్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే అమ్మడం జరుగుతుంది. సో ఈ ప్యాలెస్వి అండ్ ఇంకా డిఫరెంట్ అయితే మనం అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇదైతే ముందుగా బిగ్ టెంపుల్ కి కొంచెం దగ్గరలోనైతే ఉండడం జరుగుతుంది. ప్యాలెస్ కి విజిట్ చేసే కంటే ముందు దీన్ని అయితే విజిట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది. సో మనం చూసుకున్నాం కదా రాజాని బర్డ్స్ పార్క్ అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే కనిపించడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇది విజిట్ చేసి సో దీని నుంచి అయితే ప్యాలెస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది వెళ్ళే వేలోనైతే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ బిగ్ టెంపుల్కి కూడా వాకబుల్. సో మనమైతే రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ అయితే ఇదే కనిపించడం అయితే జరుగుతుంది. బట్ ఇది లోపల ఏంటంటే కెమెరా అయితే అలో లేదండి. అండ్ ఇక్కడైతే మనం చాలా బ్రాంజ్ విగ్రహాలు అయితే చూడొచ్చు. మనం అక్కడ ఎలా అయితే చూసాం ఆర్ట్ గ్యాలరీలో అలాగా. అండ్ ఇదైతే కొంచెం శిథిలావస్థలు అయితే ఉండడం అయితే జరిగిందండి, ఎందుకంటే పురాతనమైంది కాబట్టి కొంచెం స్మెల్ కూడా చిన్నపిల్లలకి అయితే పడకపోవచ్చు. సో చూసుకొని అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ప్రజెంట్ అయితే మనం దర్శరంలో ఉన్నామండి. సో ఇదైతే మనకి తంజావూరుకి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఎంట్రన్స్లోనే మనం అయితే టెంపుల్ యొక్క డిస్క్రిప్షన్ అయితే చూసుకోవచ్చు. సో ఇది 3 భాషల్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ టెంపుల్కి ముందుగా ఎలా చేరుకోవాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే దీనికైతే 2 మార్గాల ద్వారా రావచ్చండి. ఒకటి బస్ మార్గం ద్వారా. సో మనమైతే తంజావూరు నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో బస్కి వీళ్ళైతే 35 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందండి ఇక్కడికి. అండ్ ట్రైన్ ద్వారా రావాలి అనుకున్నట్లయితే సో ఎవ్రీడే 12 PM అయితే ఒక ట్రైన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి 7 PM రిటర్న్ అయితే ఇంకో ట్రైన్ ఉండడం జరుగుతుంది. సో ఈ 12 PM ట్రైన్కి వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి 2 అవుతుంది. అండ్ ఒక 2 hours స్పెండ్ చేసేసి 4కి అయితే టెంపుల్ ఓపెన్ అవుతుంది. మనం వెళ్ళైతే విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా గుర్రాలు అయితే ఆడుకుంటున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో నేనైతే ఎన్నో హోప్స్ పెట్టుకొని వచ్చాను. టెంపుల్ అయితే అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, అంత బాగుంది. అండ్ కపుల్ షూట్స్ కూడా వస్తున్నారు ఎక్కడెక్కడో నుంచి. సో అంత ఫేమస్ అనుకుంటా ఈ టెంపుల్ అయితే. సో టెంపుల్ టూర్ మొత్తాన్ని నాతో పాటు మీరు కూడా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ముందుగా టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళేసి సో దీని యొక్క హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుంటూ టెంపుల్ టూర్ మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. సో చాలా మంది వచ్చారండి, చాలా అంటే చాలా దూరం నుంచి వచ్చారు. అండ్ ఫారినర్స్ కూడా చాలా మంది అయితే రావడం జరిగింది. సో అది కూడా అప్కమింగ్ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఈ టెంపుల్ చుట్టూ కూడా వీళ్ళైతే వర్షానికి తగ్గట్లు సో ఎప్పుడైనా సరే పెద్ద భూకంపాలు వచ్చినా పెద్ద వరదలు వచ్చినా సరే దానికి తగ్గట్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఇలా ఎప్పుడు ఏ టెంపుల్ దగ్గర అయితే చూడలేదండి నేను. చాలా అంటే చాలా యూనిక్ గా అయితే కట్టడం అయితే జరిగింది. సో అసలు ఈ టెంపుల్ ని ఎవరు బిల్డ్ చేసేవారు అని చెప్పే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయాన్ని అయితే 12వ శతాబ్దంలో రాజరాజ చోళ 2 అయితే నిర్మించాడండి. సో మనం చూసుకున్నట్లయితే బిగ్ టెంపుల్ అనేది రాజరాజ చోళ 1 అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇది రాజరాజ చోళ 2 నిర్మించడం అయితే జరిగింది. సో ఇదైతే ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా కట్టించుకున్న టెంపుల్స్లో ఇది ఒకటి అని అయితే చెప్పుకోవచ్చు చోళల కాలంలో. ముందుగా చూసుకున్నట్లయితే ఆలయ ప్రధాన గోపురం అండి, ఇదే రాజగోపురం. సో దీన్ని అయితే అన్ని టెంపుల్స్ ఉన్నట్లు ఎత్తుగా అయితే కట్టించలేదు, బట్ ఇదైతే చాలా సింపుల్గా అండ్ దీని మీద యూనిక్ స్టైల్స్ ఆఫ్ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే పెట్టేసి చేపించడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్తో అయితే ఈ టెంపుల్ మొత్తం అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివుడు అనేక రూపాలు, అంతేకాకుండా గుర్రపు స్వారీ చేస్తున్నట్లు, ఇంకా రాజుల గురించి, ఇంకా 100 మంది దేవతల గురించి అన్ని చెక్కడం అయితే జరిగిందండి. సో మనం అయితే చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు గుర్రం అనేది ఒక రథాన్ని లాగుతున్నట్లు అండ్ ఏనుగు అనేది మోస్తున్నట్లు అయితే చూపించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది డీటెయిలింగ్. సో దగ్గర నుంచి అయితే చూపించడానికి అయితే ఒకసారి ప్రయత్నిస్తాను, చూసేయండి. దీనినే గర్భగృహ అని పిలవడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఇది అయితే సింబల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అండ్ డివోషన్కి మరొక పేరుగా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ టెంపుల్లో స్టెప్స్ మీద నడుస్తున్నట్లయితే మనకైతే మ్యూజికల్ సౌండ్స్ అయితే రావడం జరుగుతుందండి. సో అప్పట్లోనే ఇలా బిల్డ్ చేశారంటే వేరే లెవెల్ కదా అసలు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాని మీద శివుడి విగ్రహం అయితే శివుడి అనేక అవతారాలు చూసుకోవచ్చు. నటరాజ స్వామి లాగా నాట్యం చేస్తున్నట్లు, దక్షిణామూర్తి రూపం, లింగోద్ధారమూర్తి రూపం, ఇక్కడైతే చూసుకోవచ్చు నటరాజస్వామి రూపం,
భిక్షాటనమూర్తి రూపం, గంగాధరమూర్తి రూపం, ఇలా ఎన్నో రూపాలైతే శివుడి గురించి అయితే ఉండడం జరుగుతుందండి. ఇవే కాకుండా అనేక అప్సరసలు నాట్యం చేస్తున్నట్లయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. అంతేకాదండి సింహద్వారాలు. సో ఇవైతే రాజరాజ చోళుల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించడానికైతే ఇలా చెక్కించినట్లయితే మనం చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా ప్రేమతో కట్టించుకున్నాడంట అండి ఈ టెంపుల్ అయితే. సో చూస్తున్నారు కదా, అందుకే ఎవ్రీ డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ టెంపుల్కి అడుగు భాగాన్ని చూసుకున్నట్లయితే కూడా అక్కడైతే కూడా చెక్కించడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఎర్లీగా వచ్చాం కాబట్టి ఫస్ట్ అయితే టెంపుల్ టూర్ అయితే ఫినిష్ చేసుకుందాం. దెన్ మనమైతే టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఈ టెంపుల్ గోపురం అయితే 24 మీటర్ల ఎత్తుతో పాటు అష్టదిక్పాలకులతో చెక్కడం అయితే జరిగిందండి. సో అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. ఇదైతే విఠల్ టెంపుల్ ఇన్ హంపి అండ్ కోనార్క్ సన్ టెంపుల్లో కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఎంతో స్పెషల్గా అయితే అనిపిస్తుంది. సో ఒకసారి టెంపుల్ మొత్తాన్ని అయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతేకాకుండా ఈ ఆర్కిటెక్చర్ కాలచక్రం ముందుకు వెళ్తున్నట్లయితే సూచించడం అయితే జరుగుతుంది. ముందుగా ఈ టెంపుల్కి ఐరావతేశ్వర అనే పేరు ఎలా వచ్చింది అనేది చూసుకున్నట్లయితే, ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ గాథ ప్రకారం ఇంద్రుడి యొక్క ఏనుగండి, దాని పేరే ఐరావతం. సో ఇది ఒకసారి అయితే దుర్వాసన మహర్షి యొక్క శాపం వల్ల దాని తెల్లటి రూపాన్ని అయితే కోల్పోతుందనమాట. దానిని తిరిగి పొందడానికి ఇక్కడైతే శివుణ్ణి అయితే పూజించడం అయితే జరుగుతుంది. సో దాని పూజలకి మెచ్చిన శివుడు ప్రసన్నుడై దాని శాపాన్ని అయితే తొలగించడం అయితే జరుగుతుందండి. సో అందువల్ల దీనికి ఐరావతేశ్వర అనే పేరైతే రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక కథ ప్రకారం అయితే యమధర్మరాజుకు కూడా శాపం అయితే ఉండడం జరుగుతుందండి. సో అప్పుడు శివుణ్ణి పూజించి తన శాపం నుంచి కూడా విముక్తి అయితే పొందడం కూడా జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్ కూడా ద్రావిడ్ ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే నిర్మించడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఈ టెంపుల్ అయితే 5 రకాల మండపాలు అయితే ఉండడం జరిగిందండి. ఇవి నార్మల్ మండపాలు కాదు, ఎంతో ప్రత్యేకమైన శిల్పకళతో చెక్కబడిన మండపాలండి. సో ఒకసారి అయితే వాటి డీటెయిల్స్ అయితే చూసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఈ టెంపుల్ కొంచెం చిన్నదే, బట్ చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. అండ్ మనకి వే ఆఫ్ లివింగ్ కూడా నేర్పిస్తుంది అనమాట. సో వాటి గురించి కూడా అయితే ఒకసారి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ముందుగా అయితే రాజగంభీరన్ మండపం అండి. ఇదైతే ఈ టెంపుల్కి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ మండపంకి వెళ్ళేటప్పుడే సంగీతం మెట్లయితే ఉండడం జరుగుతుందండి. మనం ఈ మెట్లను తాకినప్పుడు సప్త స్వరాలైన సరి గ మ ప అని అయితే వినిపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అయితే మనకు కనిపించేది ముఖ మండపం అండి. ఇది టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదైతే ఇక్కడ పూజలు జరిపించడానికి అయితే ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ ఆర్కిటెక్చర్ చూసుకోండి, ఒక సింహము ఏనుగైతే తలబడుతున్నట్లయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా చెక్కడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఒక వాల్ పేపర్ చూసినట్లే అనిపిస్తుంది ప్రతి ఒక్క బిట్ ఆఫ్ టెంపుల్ అయితే. సో ఈ రోజుల్లో మనమైతే జస్ట్ చిన్న పెయింటింగ్ వేయడానికే మనకైతే డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉంటాయి. అలాంటిది ఇంత టెంపుల్ బిల్డ్ చేయాలంటే వాళ్ళు అసలు ఏ మోటివ్తో ఉన్నారనేది కూడా మనమైతే ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మహామండపం అండి. ఇదైతే ప్రధాన విగ్రహానికి ముందుగా చాలా విశాలంగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రథాకార మండపము. ఇదైతే మనం ఆల్రెడీ చూసామండి, గుర్రాలు ఒక రథాన్ని లాగుతున్నట్లయితే చూపించడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి అర్ధ మండపం అండి. ఇది మహామండపానికి అండ్ గర్భగృహానికి మధ్యలో అయితే ఒక చిన్న మండపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అప్పట్లో టెంకాయలు కొట్టినప్పుడు లేదా శివుని అభిషేకం చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా, సో అందుకోసం అయితే ఇది అయితే నిర్మించడం అయితే జరిగింది అనుకుంటున్నాను. సో అక్కడ వేసే పూలు, పూలమాలలు, పాలు ప్రతి ఒక్కటైతే ఇక్కడికి వచ్చి స్టోర్ అయితే అవ్వడం జరుగుతుంది అనుకుంటా. అంతేకాకుండా ఈ టెంపుల్ మీద ఆర్కిటెక్చర్ మొత్తం చూసుకున్నట్లయితే మనకైతే శివుడు 11 రూపాల్లో అయితే కనిపించడం అయితే జరుగుతుందండి, విచ్ ఈస్ నాట్ నార్మల్ అనమాట. సో 11 రూపాయలు అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ టెంపుల్ అనేది స్పెషల్గా శివుడి కోసం అయితే నిర్మించడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఎవరైతే శివ భక్తులు ఉంటారో, సో మీరు తంజావూరు లేదా శ్రీరంగం ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మన చరిత్ర యొక్క గొప్పదనం అయితే మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి బిగ్ టెంపుల్లో ఎలా అయితే టెంపుల్కి బ్యాక్ సైడ్ బావి అయితే ఉండడం జరుగుతుందో, సో అలా ఇక్కడ బావి ఉండడం అయితే జరుగుతుందండి. సో ఆ రోజుల్లో అయితే ఇక్కడ నుంచి నీరు అనేది తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం అయితే చేయడం జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసి మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
అంతేకాకుండా ఇది ప్రెజెంట్ వర్కింగ్ కండిషన్లో కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో లాస్ట్గా ఈ టెంపుల్ అయితే మనకు ఒక 8 మెసేజెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. వే ఆఫ్ లైఫ్ గురించి, లివింగ్ స్టైల్ గురించి, సో ప్రతి ఒక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. స్పిరిచువాలిటీ గురించి, ఎనర్జీస్ గురించి, ఎవ్రీథింగ్ అండి. సో ఇవైతే చూద్దాం ఒకసారి. సో మనకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి లైఫ్లో. ఒక టెంపుల్ ఇన్ని స్పెషాలిటీస్తో ఉండడం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకత. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నించండి. అండ్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫెయిత్ అండ్ డివోషన్ అండి. సో మనమైతే దేవుణ్ణి ఆరాధించడమే కాదు, మనం చేసే ఆరాధన మీద నమ్మకం కూడా ఉండాలి. సో అప్పుడే మనం అనుకునే అయితే జరుగుతాయి. ఇది దేవుడి మీదే కాదండి, లైఫ్ లో మనం ఏం పని చేస్తున్నా సరే మనమైతే ఆ పనిని ఆరాధించాలి అండ్ దాని మీద నమ్మకం ఉంచాలి. అప్పుడే ఆ పని అనేది జరుగుతుంది. ద డివైన్ కనెక్షన్. సో దేవుడికి మనకి మధ్య ఉండే కనెక్షన్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైన్స్ అండ్ సాక్రెడ్ జామెట్రీ. సో ఇక్కడ చూసాం కదా, శబ్దం వచ్చే మెట్లు అయితే ఉండడం జరిగింది. సో వాటి ద్వారా కూడా మనమైతే దేవుడిని కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లివింగ్ ఏ రైటియస్ లైఫ్ అండి. సో మన ధర్మాన్ని మనం తప్పకుండా పాటించడం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి బ్యాలెన్స్ ఇన్ ద యూనివర్స్ అండి. మన జీవనం విధానం ఎలా ఉండాలి అండ్ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఈ టెంపుల్ అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ది మెసేజ్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ హార్మోనీ అండి. ఇది ఏం చెప్తుంది అంటే మనకి డ్యూయాలిటీ ఉంది. ఇది ఏం చెప్తుంది అంటే మనకి లైట్ ఎలా ఉందో డార్క్ కూడా అలాగే ఉంది, మేల్ ఎలా ఉందో ఫిమేల్ కూడా అలాగే ఉంది. అంతేకాకుండా క్రియేషన్ ఎలా ఉందో డిస్ట్రక్షన్ కూడా ఇలాగే. సో ఇవన్నీ శివుడు అయితే మనకి చెప్తున్నాడు అనమాట ప్రతి ఒక్క వేలో. ఇవన్నీ తెలియజేయడానికి ఈ టెంపుల్ అయితే సింబాలిక్ ఉంది. మస్ట్ విజిట్ టెంపుల్ అని అయితే నేను చెప్తాను. 120 FPS షార్ట్స్ కమింగ్ ఇన్ 3, 2, 1 లెట్స్ గో. సో ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండి. అవుట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉండడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.